హాయ్ అండి. పల్లి పట్టి ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి. ఆ పల్లి పట్టీలోనే గుమ్మడి పప్పు, పుచ్చపప్పు కూడా కొంచెం వేసి పడితే హెల్త్కి కూడా చాలా మంచిది, చాలా బలం అండి. పుచ్చపప్పు, గుమ్మడి పప్పు కొంచెం ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. పల్లీలు కూడా మంచిగా ఫ్రై చేసి పొట్టు తీసి రెడీగా పక్కన పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టి బెల్లం వేసి అందులో కొంచెం వాటర్ పోసి పాకం పట్టుకోవాలి. పాకం ఈ విధంగా చూసుకోవాలండి, పాకం వచ్చిందా రాలేదని. బెల్లం ఈ విధంగా ముద్దలాగా చేతిలోకి రావాలి. అప్పుడు కొంచెం పాకం కరెక్ట్గా వచ్చినట్లండి. ఇంకా ముదిరితే గట్టిగా ఉంటుంది చెక్క. బాగా నవలాలి అనుకుంటే ఆ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు అన్ని పప్పులు పోసి బాగా కలిపి ఆయిల్ రాసిన ప్లేట్లో వేసి ఫ్లాట్గా చేసుకోవాలి. పూర్తిగా చల్లారాక చక్కగా ముక్కలుగా చేసుకోవచ్చండి. ముక్కలుగా చేసి ఒక డబ్బాగా పెట్టుకుంటే 10 days వరకు చక్కగా చాలా బాగుంటుంది. బెల్లానికి పప్పులకి కరెక్ట్గా సరిపోతుందండి. ఈ విధంగా బెల్లం పప్పులు తీసుకుంటే రక్తం తక్కువగా ఉన్నవాళ్ళు, వీక్గా ఉన్నవాళ్ళు ఈ విధంగా రోజుకొక ముక్క తింటే చాలా మంచిదండి హెల్త్కి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.